యువకంటి బ్రహ్మారెడ్డి గారికి, వేదిక నిర్వహించినటువంటి మరి కార్పొరేషన్ డైరెక్టర్ గారు సాతులూరి కుమార్ గారికి, కేశవరెడ్డి గారికి, విజయశెట్టి గారికి, చైర్పర్సన్ గారికి, వెంకట గారికి అందరూ కూడా వందనాలు. ఒక నిమిషంలో ముగిస్తాను. దేవుని వాక్యం చెప్పి ముందుకు చేస్తాను. క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మనం ఉన్నాం. క్రిస్మస్ అనే మాటకి తెలుగు అర్థం క్రీస్తుని పూజించుట, క్రీస్తుని పూజించుట లేక ఆరాధించుట. ఎందుకు క్రీస్తుని పూజించాలంటే మన జీవితంలో 3 రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి. ఒకటి అనారోగ్యం కష్టం, 2 ఆర్థిక కష్టం, 3 మానసిక కష్టం. ఏ కష్టం ఉన్నా కూడా ఈ 3లోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి మానవ జీవితం అనేటువంటిది శ్రమంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు దేవుని కుమారుడు స్వయంగా భూమి మీద జన్మించి మానవుల యొక్క శ్రమను తీసివేసి వారికి విమోచన కలిగించడమే దేవుని యొక్క పుట్టుకకు ఉన్న ఉద్దేశం. కాబట్టి అలాంటి దేవుడు మన పక్షాన్ని పుట్టి ఉన్నాడు. కాబట్టి ఆయన పుట్టిన ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకొని సంతోషంతో, సమాధానంతో, దీనంతో ఉంటాం. కాబట్టి రాత్రికాల సమయంలో మరి దైవ సేవకులందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్గొని మరి మన పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా పెద్దలందరూ కలిసి ఈ సెలబ్రేషన్స్ పాల్గొనడం దేవునికి మహిమకరం, ఆయనకి ఇష్టమైనటువంటి మనకి దీవెనకరం. కాబట్టి మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, వేదిక పెద్దలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.